సఖియాలోకయే చలియాలోకయే శ్రీబాలచంద్రం చలియానంద సుందర తాండవ కృష్ణం సఖియానంద సుందర తాండవ కృష్ణం. ఇలాంటి పాటలు ఎలాంటి సినిమాల్లో వినిపిస్తాయి? విశ్వనాథ్ గారు లాంటి సినిమాల్లో వినిపిస్తాయి. ఇంకా మరి ఆల్రెడీ శృతిలయల గురించి ఎవరో చెప్పేసినట్టున్నారు కదా, ఇంకా ఒక్క పాట ఏదైనా గుర్తు చేసుకుంటే బాగుండే. తెలిమంచు కరిగింది తలుపు తీయరా ప్రభో, ఇలా గొంతు వణికింది పిలుపు నీయరా ప్రభో. ఈ పాట ఏ చిత్రంలోనిది? ఇంకొకదాన్ని యాడ్ చేస్తే, శృతి నీవో గతి నీవో ఈ నాకృతి నీవో భారతి, ఈ నాకృతి నీవో భారతి, ధృతి నీవో ద్యుతి నీవో శరణాగతి నీవో భారతి. ఈ పాట అయ్య బాబోయ్, జలిగా జాబిలమ్మ రే రే అంట, జాలిగా జాబిలమ్మ రే రే అంట, రెప్పవేయనే లేదు ఎందుచేత ఎందుచేత, 16 కళలని పదిలంగా ఉంచని, 16 కళలని పదిలంగా ఉంచని, ఆ తారనాననాయదలో చిచ్చు పెట్టుట చేత జాలిగా జాబిలమ్మ. వావ్, ఇలాంటి సినిమాలన్నీ కేవలం ఇలా మ్యూజిక్ చేయడం కేవి మహాదేవన్ గారికి మాత్రమే సాధ్యం. సినీ వినీలాకాశంలో ఆయన ఒక ధృవతార. సంగీతాన్ని, సాహిత్యాన్ని, నాట్యాన్ని మానవతా విలువలతో ముడిపెట్టి చక్కని కథను తెరకెక్కించడం విశ్వనాథ్ గారికి తెలిసినంత బాగా మరెవ్వరికి తెలియదేమో. దేశవాళీ కథకి మంచి గంధం పూసి మల్లెల పువ్వులు తొడిగి తెలుగుదనము పైట వేసి తీయదనం రంగరించి రసరమ్యంగా చూపించడం ఆయనకే చెల్లు. ఇప్పుడు ఒక కాల్ రెడీగా ఉందనుకుంటా, మాట్లాడేద్దాం. హలో అక్క, నమస్తే. నమస్తే. ఏ తమ్ముడు? వంశీ. ఓ వంశీ గారు నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. యాక్చువల్గా ఈఆర్లో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ స్వాతి కిరణం మూవీ. సో స్వాతి కిరణం మూవీ గురించి మాట్లాడుతున్నాం. మీరేమైనా 2 ముక్కలు 3 ముక్కలు అలా ఏమైనా వదులుతారా? అవన్నీ క్లాసిక్స్, కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకు? వై అంటే వాటి గురించి మాట్లాడాలన్నా ఒక అంత అవగాహన ఉండాలి. మరి నాకైతే రాదు. అంతే, ఆ ఫిల్మ్స్ క్లాసిక్స్ అదే పెద్ద నేను అక్కడికి వెళ్ళబుద్ధి కాదు నాకు. అంటే ఫైన్ ఫైన్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. విశ్వనాథ్ గారి గురించి చెప్పండి. హలో హలో, వినిపిస్తుందా? చెప్పండి వంశీ గారు, విశ్వనాథ్ గారి గురించి ఏదో చెప్పబోయారు, వినిపిస్తుంది నాకు, మీరు చెప్పండి. అంటే ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు అని అనుకుంటా నాకు. అంటే ఆయన తీసిన ఎరా వేరు, క్లాసిక్స్, గోల్డెన్ టైం మళ్ళీ రాదు డెఫినెట్ గా, నాకు తెలిసి తెలుగు సినిమాలో. ఓ సీత కథ, అవన్నీ చాలా మూవీస్, ఆసమ్ మూవీస్. స్వాతి కిరణం విశ్వనాథ్ గారే కదా? విశ్వనాథ్ గారే. అయ్య బాబోయ్, ఏంటది? స్వాతి ముత్యం, స్వాతి కిరణం, స్వర్ణ కమలం, ఇంకా సాగర సంగమం, ఇంకా శృతి లయలు, ఇంకా అంతే. ఇంకేమున్నాయి క్లాసిక్స్? శంకరాభరణమే స్టార్ట్ చేసిందే. సూపర్. ఎనీవేస్, నాకు ఆ తెలిపంచి కరిగింది చాలా ఇష్టమైన సాంగ్. అంటే ఆయన క్యారెక్టర్స్ కానీ అప్పుడున్న, అంటే సోషల్లీ రెస్పాన్సిబుల్ అనిపిస్తాడు ఆయన. ఎప్పుడు పెద్ద అనలైజ్ చేయలేదు, బట్ అమేజింగ్ ఫిల్మ్స్, అమేజింగ్ రైటింగ్,
అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. ఇంకా ఇంకా ఏదైనా ఆయన ఇంకా మూవీస్ లో మీకు బాగా నచ్చేది ఏంటి? నచ్చేవేంటియా? నచ్చేది ఏంటి స్పెషల్ గా? ఆయన కంపల్సరీగా కొన్ని పాయింట్స్ అంటూ కొన్ని విలువలంటూ ఒక మూవీలో పెడతారు. అదే క్యారెక్టర్స్ మనకి, అంటే ఆయన నాకైతే అంటే నేను ఫిల్మ్స్ లో ఉన్నాను కాబట్టి ఆ, ఒక ఫిల్మ్ గుర్తుండిపోయేది ఏంటంటే ఆ క్యారెక్టర్స్ వల్ల. యా. స్వాతిముత్యం గాని ఆర్ సాగర సంగమం గాని, జయప్రద క్యారెక్టర్ ఆర్ కమలాసన్ క్యారెక్టర్స్, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఈవెన్ స్వాతి కిరణం కూడా. ఆ క్యారెక్టర్స్ నువ్వు ఎప్పటికీ ఎన్ని ఇయర్స్ దాకా మర్చిపోలేవు నువ్వు. మమ్ముట్టి గారు అండ్ ఆ అబ్బాయి ఆ కాన్ఫ్లిక్ట్స్, అంటే ఆ క్యారెక్టర్స్ మీద అంత అంటే అంత వర్క్ చేస్తారు అండ్ అంత బాగా చెక్కుతారు. అంటే అంత టైం తీసుకుంటారు, అంత బాగా చేస్తారు. కానీ ఆ క్యారెక్టర్ కి కూడా ఆ పర్సనాలిటీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అంటే అదే కదా, క్యారెక్టర్ రాయడము ఒక ఎత్తు అయితే ఆ పర్ఫెక్ట్ ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ సూట్ అయ్యే వాళ్ళని పిక్ చేయడము ఇంకో టార్గెట్. సో ఐ థింక్ చాలా బాగా చేశారు అన్ని ఫిల్మ్స్ నాకు తెలిసి, అమేజింగ్. తర్వాత దెన్ అదే రాసిన దాన్ని అంతే సూపర్బ్ గా అర్థం చేసుకొని వాళ్ళ నుంచి తెప్పించుకోవడం పర్ఫార్మెన్స్. అండ్ దెన్ ఐ థింక్ హీ గాట్ అ సూపర్ మ్యూజిక్ సెన్స్ కూడా. అన్ని సినిమాలు చూస్తే అమేజింగ్లీ డన్ మ్యూజిక్ ఉంటుంది. అదే నాకు ఆ క్లాసిక్, నేను ర్యాండమ్ గా మాట్లాడుతున్నా, బట్ ఆ క్లాసిక్ డెఫినేషన్ నేను అనుకునేది ఈవెన్ ఈ టైమ్స్ లో కూడా మనం సాగర సంగమం గానీ, స్వర్ణ కమలం గానీ, ఎనీ ఫిల్మ్ తీసుకుంటే టీవీలో వస్తుంటే చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది, పక్కకు జరగాలనిపించదు. ఈవెన్ నేను విశ్వనాథ్ గారి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా విశ్వనాథ్ గారు ఇదే విషయం చెప్పారు, పక్కకు వెళ్ళబుద్ధి కాదు, ఇలాగే చూడాలి అనిపిస్తుంది అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ వంశీ గారు, మీ వాల్యుబుల్ టైం ని మా కోసం ఇలా కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్. యా, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అండి, నా పేరు వజ్ర. ఎవరండి? నా పేరు వజ్ర అండి. వజ్ర గారు, ఒక్క సెకండ్ అండి, మనకి ఇంకొకరు ఎవరో లైన్ లో ఉన్నట్టున్నారు. హలో. యా, ఇజ్ ఇట్ సాకేత్? అవునండి, ఝాన్సీ గారు బాగున్నారా? యా, చాలా బాగున్నాను. యాక్చువల్లీ నాతో పాటు సాకేత్ కూడా ఇప్పుడు షో చేయబోతున్నాడు. సాకేత్ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ రామాచారి గారు వాళ్ళ అబ్బాయి. యాక్చువల్గా సుజాత గారు కూడా ఇక్కడ మాట్లాడాల్సింది. సో మీన్ వైల్ మనకి అవైలబుల్లో ఉంటే కంపల్సరీగా తను మాట్లాడతారు. బట్ రైట్ నో సాకేత్ మనకు ఒక కాల్ ఉంది, తీసుకుందామా? యా తప్పకుండా తీసుకుందాం. యా, వన్ సెకండ్. హలో అండి. చెప్పండి సార్. హలో అండి సాకేత్ గారు. హలో అండి, బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా, మేము బాగున్నాం, మేము చాలా బాగున్నాం. యాక్చువల్గా మీ మాట తనకి వినపడట్లేదు అనుకుంటా. ఓకే అండి. ఓకే, చెప్పండి. నేను లాస్ ఏంజల్స్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి, మీ పేరేమన్నారు? వజ్ర గారు, లాస్ ఏంజల్స్ నుండి. ఓకే, చెప్పండి వజ్ర గారు. యాక్చువల్లీ నాకు ఈ తరంగా రేడియో గురించి ఇంతకుముందు ఎప్పుడు తెలియలేదు, రీసెంట్ గా తెలిసింది. బట్ రియల్లీ వండర్ఫుల్ షోస్, గ్రేట్ ఇన్ఫో, 100 years తెలుగు ఇండస్ట్రీ గురించి, 100 hours, ఇలా ప్రతి ఒక్క సినిమా గురించి చాలా డీటెయిల్ గా చెప్తున్నారు. నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా యుఎస్కి వచ్చాక ఇంకా మూవీస్ గురించి చాలా డీటెయిల్ గా ఇంకా తెలుస్తున్నాయి. సో రియల్లీ అమేజింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. యా, థ్యాంక్ యూ వజ్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. యా, బై, థ్యాంక్ యూ. ఎస్ సాకేత్, యా, నా మాట వినబడుతుంది కదా నీకు క్లియర్ గానే? యా, చెప్పండి సాకేత్, మీకు స్వాతి కిరణం మూవీ అంటే బాగా ఇష్టం, అది నాకు తెలుసు. సో ఆల్రెడీ మీరు ఒక 5, 6, 7, 8, 9, 10 టైమ్స్ ఆల్రెడీ వేరే పర్ఫార్మెన్సెస్లో, వేరే స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో ఆల్రెడీ సాంగ్స్ పాడి ఉన్నారు. యా, ఏంటండి? స్వాతి కిరణం మూవీ ఇష్టం లేనిది ఎవరికో చెప్పండి నాకు. యాక్చువల్గా స్వాతి కిరణం మూవీ ఎవరెవరికి ఇష్టం లేదు అంటే అది చూడని వాళ్ళకి జీరో లేదు, చూడని వాళ్ళు అంటూ నాకు తెలిసి ఎవరు ఉండరు. అవునండి. యా, సో సాకేత్ గారు, మీరు మా కోసం ఏదైనా ఒక సాంగ్ ఫ్రమ్ ద మూవీ
డెఫినెట్ గా అండి. ఈ మూవీలో అన్ని పాటలు బాగుంటాయి. ఎస్పెషలీ నేషనల్ అవార్డ్ విన్ అయింది ఒక సాంగ్ ఈ మూవీలో. ఎంతో అద్భుతంగా పాడారు వాణి జయరామ్ గారు. ఆనతినీయరా బెస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ తనకి. అవునండి. మన ఆడియన్స్ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నాకు అస్సలు హెల్త్ బాగాలేదు, కాకపోతే ఓన్లీ స్వాతి కిరణం మూవీ అని చెప్పి నేను ఆపుకోలేక లైవ్ లోకి వచ్చాను. నాకు ఆ 5 days నుంచి వైరల్ ఉంది, వాయిస్ లేదు, కాకపోతే మీరు నా వాయిస్ ని ఇలా కూడా యాక్సెప్ట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. షూర్ వాళ్ళ తరఫున నేను కూడా చెప్తున్నాను. ఆనతినీయరా ఫ్రమ్ ద మూవీ స్వాతి కిరణం. ఆనతినీయరా హరా తన్ను తీసేయగా సమ్మతినీయరా దొరా సన్నిధి సేయగా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతినీయరా దొరా సన్నిధి సేయగా ఆనతినీయరా హరా నీయానలేనిదే రచింపజాలునా వేదాల మాయతో మురారి దివ్య పాలనం. నీయానలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం. నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్య పాలనం. వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై, వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా సదా శివ ఆనతినీయరా హరా. అది చిన్న చిన్న లిరిక్ మిస్టేక్స్ పాడాను మధ్యలో, సారీ ఫర్ దట్. ఇట్స్ ఓకే. నీకు స్వాతి కిరణం మూవీలో బాగా నచ్చిన సీన్స్ ఏంటి సాకేత్? స్వాతి కిరణం మూవీలో బాగా నచ్చిన సీన్ అంటూ ఒకటి లేదండి, అన్నీ బాగుంటాయి. ఎనీవేస్ సాకేత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీకు వీల్ అవుతే కనుక ప్లీజ్ ఒక్కసారి సుజాత గారిని లైన్లోకి తీసుకురావాల్సిందిగా మనవి రిక్వెస్ట్. షూర్, ఒక్క నిమిషం. హలో హలో, ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా? కాన్ఫరెన్స్ పెడతాను. యా ప్లీజ్. నిన్ని సన్ని పని పమగసగ ఆనతినీయరా. వండర్ఫుల్ సాంగ్ అంటే వండర్ఫుల్ సాంగ్. ఇంతకన్నా వండర్ఫుల్ సాంగ్ కేవి మహాదేవన్ గారు తప్ప ఇంకెవరు దాన్ని మ్యూజిక్ అందించలేరు. అండ్ ఈ సినిమా 1992లో రిలీజ్ అయింది. అది 130 minutes అంటే ఆల్మోస్ట్ 2 hours మూవీ. ఒక్క సెకండ్. ఎస్ సుజాత గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నాను. నేను చాలా బాగున్నాను. బాగున్నానండి. యాక్చువల్గా సుజాత గారు ప్రొఫెసర్, తను అరోరా కాలేజ్లో ప్రొఫెసర్. అండ్ ఈవెన్ తను విశ్వనాథ్ గారి సినిమాలు అన్నింటిపైన కూడా PhD చేస్తున్నారు. సో దట్స్ వై నేను సుజాత గారిని లైన్లోకి తీసుకోవడానికి గల గట్టి కారణం. హలో అండి, నమస్తే. నమస్తే. మీ PhDలో మీరు విశ్వనాథ్ గారు మీరు చేస్తున్నారు కదా, సో అది ఎంతవరకు వచ్చిందండి? అవునండి. ఎంతవరకు వచ్చింది అది? హలో, నా మాట వినబడుతుందా మీకు? ఇప్పుడు వినబడుతుంది, కొంచెం అటు ఇటు డైవర్ట్ అవుతుంది. అవునా, ఓకే. యాక్చువల్గా నేను ఇప్పుడు స్వాతి కిరణం మూవీ గురించి మాట్లాడుతున్నాము. ఓకే. సో మీ దగ్గర నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కన్నా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా వాస్ట్ గా ఉంటుంది అనుకుంటున్నాను మ్యామ్.
Because you are doing a PhD on all his movies, right? So స్వాతి కిరణం మూవీ గురించి సినిమాల మీద చేస్తున్నాను నేను. అది మాకు తెలియనివి మీకు తెలిసినవి చాలా ఉంటాయి కదా. సో కెన్ యూ జస్ట్ షేర్ అబౌట్ స్వాతి కిరణం మూవీ? డెఫినెట్ గా. యా ప్లీజ్ గో అహెడ్. స్వాతి కిరణం మూవీ ఈ సినిమాని విశ్వనాథ్ గారు చేశారు. కేవి మహాదేవన్ గారు సంగీతం చేశారు దీనికి, ఈ సినిమాకి. యా అయితే ఈ సినిమాలో మనకి విశ్వనాథ్ గారు ఏం చూపిద్దాం అనుకున్నారంటే, మనిషి చాలా నాలెడ్జ్ పరంగా అంటే సాహిత్యపరంగా చాలా ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా మానసికంగా ఉండే రుగ్మతలు ఏంటంటే మానసికంగా ఉండే రుగ్మతలు ఏంటంటే మనకి అసూయ, అహంకారము, గర్వము, ఇవి 3 మానసిక రుగ్మతలు అన్నమాట. వీటికి మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనికి ఈ రోగాలకి సంబంధించి ఎవరికి వాళ్లే ఇచ్చుకోవాల్సిన ట్రీట్మెంట్. ఈ రోగాలకి ట్రీట్మెంట్ అంటూ కొత్తగా ఏది ఉండదు. అది మనిషిలోని వచ్చే పరివర్తనకి సంబంధించినటువంటిది మాత్రమే ఈ ట్రీట్మెంట్. మనిషిలో అలాంటి పరివర్తన వస్తే ఆటోమేటిక్ గా దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది అన్నమాట. ఓకే, సో అవన్నీ దానికి కావాల్సింది ఏంటంటే విచక్షణ. దీన్ని బాగా చూపించింది విశ్వనాథ్ గారు. ఓకే, అనంతరామ శర్మ అని పెద్ద సంగీత విద్వాంసుడు. ఆయనకి గండపెండేరంతోడికి గజారోహణం చేశారు. ఆయన ఎంత గొప్ప విద్వాంసుడు అంటే పద్మశ్రీ బిరుదుని గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేస్తే కూడా దాన్ని తనకంటా తక్కువ వాళ్ళు ఉన్నారు ఆ స్టేజ్ లో ఆ సంవత్సరం తీసుకునే వాళ్ళు అని సున్నితంగా తిరస్కరించారు. అంత గొప్ప పండితుడు మాట. ఆయన అలా తిరస్కరిస్తూ ఏం చెప్పాడంటే, ఆ పాత్ర నా యొక్క సంగీతానికి మెప్పు కావాల్సింది ప్రజల నుండి కానీ ప్రభుత్వం నుండి కాదు అని చెప్తాడు. చెప్పడం వరకు అలా చెప్తాడు, కానీ ఇంట్లో భార్య దగ్గర ఏం చెప్తాడంటే, నా కంటే తక్కువ వాళ్ళకి ఇచ్చారు కనుక వాళ్ళతో సమానంగా కూర్చొని నేను ఆ యొక్క దీన్ని తీసుకోలేను అని చెప్తాడు అన్నమాట. అలాంటి మానసికమైనటువంటి రుగ్మతలు ఉన్నటువంటి ఈ యొక్క అనంతరామ శర్మ గారి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి ఒక చిన్న అబ్బాయి గంగాధరం అని వస్తాడనమాట. ఆ అబ్బాయికి భగవంతుడు అప్పటికప్పుడు ఇస్తాడనమాట ఆ అబ్బాయికి విద్య. అంటే పుట్టుకతోటే ఆ అబ్బాయి సంగీతకారుడిగా పుడతాడు. అలాంటి గంగాధరాన్ని చూసి అసూయపడతాడు. ఆ గంగాధరానికి పోటీలకు వెళ్తే కూడా ఈ అనంతరామ శర్మ గారి జడ్జిగా వచ్చి ఆయన యొక్క గంగాధర యొక్క పాండిత్యానికి మనసులో మెచ్చుకుంటూనే బహిర్గతంగా మాత్రం మెచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ని చాలా అరుదుగా చూస్తాము. యాక్చువల్ గా గురువు అన్నటువంటి వాడు ఎప్పుడు కూడా శిష్యుడి యొక్క ఉన్నతినే కోరుకుంటాడు. తనకంటా కూడా ఉన్నత స్థితికి తన శిష్యుడు వెళ్తూ ఉంటే అలా సంతోషపడతాడు. కానీ ఎక్కడో 1-2 క్యారెక్టర్స్ ఇలాంటివి మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి క్యారెక్టర్ ని పట్టుకున్నాడు విశ్వనాథ్ గారు. అందుకని విశ్వనాథ్ గారు గ్రేట్. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ కూడా ఉంటారు అని చెప్పడానికి గట్స్ ఉండాలి. యాక్చువల్ గా ఒక నెగటివ్ క్యారెక్టర్ ని ప్రొజెక్ట్ చేయడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు కదా. అవును అవును మేడం. నాకు వినపడుతోంది. అలాంటి నెగటివ్ క్యారెక్టర్ ని కూడా బయటికి తీసి ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అని చెప్పడానికి చూపించాడు అన్నమాట. గంగాధరం ఆత్మహత్య చేసుకుంటే షాక్ అవుతాడు అనంతరామ శర్మ. ఎంత షాక్ అవుతాడంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పంగానే అంతకు వరకు తన పిచ్చివాడైపోతాడు. గంగాధరం యొక్క విద్యని మెచ్చుకుంటూనే బహిర్గతంగా గంగాధరాన్ని మెచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ గంగాధరం పాడిన పాటలన్నింటినీ రికార్డ్ చేసుకుని 24 గంటలు వింటూ ఉంటాడు. నా శిష్యుడు గొప్ప. అలా గంగాధరం చచ్చిపోయాడు అనగానే పిచ్చివాడిగా మారిపోయి ఊర్లన్నీ తిరుగుతుంటాడు. ఇది ఈ యొక్క అనంతరామ శర్మ గారి క్యారెక్టర్. ఇక గంగాధరం
చిన్నవాడు, పసివాడు. కానీ అనంతరామ శర్మ గారి భార్య దగ్గర చాలా చనువు ఉంటుంది. ఆ చనువుతోటి ఆ తల్లి గంగాధరాన్ని అనంతరామ శర్మ గారికి ఒంట్లో బాగలేక గుండె నొప్పితోటి హాస్పిటల్లో ఉంటే ఏడుస్తూ ఉంటుంది. గంగాధరం వచ్చి ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు అంటే చెప్తాడు. ఆవిడ చెప్తుంది, నాకు ఇలా నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు, అందుకని ఏం చేయాలా తోచక ఏడుస్తున్నాను అని చెప్తే ఎంత గొప్ప మనసుతో చెప్తాడంటే జాలిగా జాబిలమ్మ అనే పాటలో చెప్తాడనమాట. అవును, రేయి రే ఎంత రెప్పవేనే లేదు ఎందుచేత అని అడుగుతాడు. అంటే 16 కళలను పదిలంగా దాచుని అనే పాటలో చెప్తాడనమాట. ఆ పాట నేను మీకు ఒక్కసారి చదివి వినిపిస్తాను. మీరు వినే ఉంటారేమో ఆ పాటని. పాడమంటారా? ఆ పాట వినే ఉంటారేమో మీరు. విన్నాం. జాలిగా జాబిలమ్మ. అవును అవును మేడం అనే పాట. రేయి రే ఎంత రెప్పవేయనే లేదు ఎందుచేత అని అడిగితే 16 కళలను పదిలంగా దాచుని కృష్ణపక్షమే అడ్డు వేయక చేత ఈయన నేను రెప్ప వేయలేదు అని చెప్తున్నమాట ఆ క్యారెక్టర్. సో 16 కళలని పదినంగా ఉంచని కృష్ణపక్షమే మరలా చిత్తుపెట్టుడు చేత అంటే అనంతరామ శర్మ గారికి ఒకసారి వచ్చిన హార్ట్ అటాక్ మళ్ళీ తిరగబడింది అని పాట రూపంలో చెప్తుంది. ఆయన చెప్తాడు మొత్తం మీకు ఇంకొక విషయం తెలుసో లేదో, మొత్తం విశ్వనాథ్ గారి సినిమాలన్నిటిని మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పాటలో మొత్తం స్టోరీ అంతా చెప్పేస్తారన్న. ఒక పాటలో ఈ స్వాతికిరణం పాటలో ఉన్న సినిమా స్టోరీ మొత్తం కూడా ఈ పాటలో చెప్పేశారండి. ఎలా అంటే గంగాధరం అనంతరామ శర్మ గారి భార్య దగ్గరికి వచ్చి దీనంగా ఉంటాడు. ఉండడం చూసి అడుగుతాడు, ఎందుకు దుఃఖం అమ్మా నీకు అంటే ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న భర్తకి మరలా గుండెనొప్పి వచ్చింది, ఆసుపత్రికి పాలయ్యాడు అని చెప్పంగానే గంగాధరం ఓదారిస్తూ నీ కాటు కంటి నీరు నీ పెదల వరకు రానియద్దు, నీ కుంకుమకి ఎప్పుడు పొద్దుగుంకదు అంటే ఎప్పటికీ నీ భర్త నీ దగ్గర నుంచి దాటి వెళ్ళిపోలేడు, దానికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దానిని తీర్చడానికి నేను అడ్డుగా ఉంటాను అని చెప్తూ నేను బుజ్జి గణపతిని కనుక నన్ను నువ్వు బుజ్జ గణపతిగా భావిస్తావు కనుక బాలవాక్కు నాది కనుక నీ భర్తకి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రాబ్లము ఉండదు, నేనే ఈ పక్క నుండి పక్కన దాటుకుంటాను అని చెప్పేస్తాడు. అని చెప్పేసి ఏం చెప్తాడంటే నేను చిన్నవాడైన ఆదిశక్తివి కనుక నీకు ఇవేవి ఉండవు, నీ కథ సుఖాంతం అవుతుంది అని చెప్పేసి వెళ్ళి చనిపోతాడు. వీటిల్లో ఈ సినిమాలోనే ఈ పాటలోనే మొత్తం అంతా చూపించేస్తాడు. ఏంటి అనంతరామ శర్మ గారు తాలూకు గొప్పతనము, అనంతరామ శర్మ గారు అంటే భార్యకి ఎంత ఇష్టమో చెప్తాడు. ఆ తర్వాత ఈ గంగాధరం ఎలా చనిపోతాడో చెప్తాడు. అన్ని మొత్తం అంతా కూడా ఈ సినిమాలోనే మనకి కనిపించేస్తూ ఉంటుంది. అయితే ఎలా ఏమవుతుందంటే ఏ కర్రకు అగ్ని ఉంటే అదే కాలిపోతుంది. గంగాధరం మానసికంగా శారీరకంగా చనిపోతాడు కానీ అందరి మనసులోనూ ఆయనే ఉండిపోయాడు. ఈయన అనంతరామ శర్మ బతికున్నాడు కానీ ఏం లాభం, ఆయన పిచ్చివాళ్ళ రోడ్లన్నీ తిరుగుతూ ఉన్నాడు మాట. ఇంత అందమైన పాటలు మనకి చూపించాడు. తర్వాత ఆనతి నీరాహర అతనికి విశ్వనాథ్ గారి యొక్క గొప్పతనం నా వరకు నాకేంటంటే పాత్రల చిత్రణ మళ్ళీ సాంగ్ రైటర్స్ ని ఎన్నుకోవడం అంటే కథని కొన్నిసార్లు ఆయన రాస్తారు, లేకపోతే కొన్నిసార్లు మాటల్ని కానీ కథల్ని కానీ వేరే వాళ్ళ చేత రాయించినప్పటికీ కూడా మొత్తం విశ్వనాథ్ గారు కనిపిస్తూ ఉంటారు. మీరు ఏ సినిమా తీసుకున్నా సరే వెనకాతల ప్రతి క్యారెక్టర్ లోని విశ్వనాథ్ గారే కనిపిస్తూ ఉంటారు. తక్కువ బడ్జెట్లు అలా అంటే
మీరు ఒకసారి గంగాధరం క్యారెక్టర్ తలుచుకోగానే కనిపిస్తాడు, ప్రత్యక్షం అవుతాడు మన మనోనేత్రాల ముందు. అది విశ్వనాథ్ గారి యొక్క గొప్పతనం అని నా భావన. అంతే మ్యామ్, అంతే. ఎనీవేస్ ఒక చిన్న మంచి పాటలను ఎవరు పనికిస్తారండి ఈ రోజుల్లో? ఎవరు ఇవ్వలేరు. మీరు ఏ పాట తీసుకోండి, స్వాతి ముత్యాల్లో అన్ని ముత్యాలు లాంటి పాటలు, ఆని ముత్యాలు. మీరు ఏ పాటలు తీసుకోండి, ఒక్క పాట అయినా వేస్ట్ పాట ఉన్నట్టు మీకు కనిపిస్తుందా? అస్సలు. పాట అంటే ఈ మూవీలో నాకు అన్నిటికన్నా ఇష్టమైన పాట, చాలా సూటిగా ఉండే పాట శృతి. అవును. రాజ్ కపూర్ గారు స్వాతి ముత్యం సినిమా చూసిన తర్వాత, సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒకటే ఒక మాట అన్నాడు ఆయన, దేర్ ఈస్ ఆనెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్ అని. ఆనెస్టీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. కాస్మోపాలిటన్ గా మనిషి ఉండాలండి. యాక్చువల్గా మా ఫాదరు, మా గ్రాండ్ ఫాదర్ కూడా అలాంటి వాళ్ళు అనమాట. మేము చాలా అసలు వెరీ ఆర్థడాక్స్ పీపుల్. జాలిగా జాబిలమ్మా రే రే అంతా, జాలిగా జాబిలమ్మా రే రే అంతా, రెప్పవేయనే లేదు ఎందుచేత 16 కళలని పదిలంగా ఉంచని, 16 కళలని పదిలంగా ఉంచని, ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత, కాటుక కంట నీరు పెదవుల దంట నీకు, చిరునవ్వు దీప కళిక చిన్నబోనీయకు, నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా, నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా, నీ కుంకుమకెప్పుడు పొద్దుము కదమ్మా, సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి, సంతసాన మునిగింది సంతులేని పార్వతి, సుతుడన్న మతి మరచి శూలాన మెడ విరిచి, పెద్దరికము చూపే చిచ్చు కంటి పెనిమిటి, ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా, ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా, ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి, కాలకూటము కన్నా ఘాటైన గరళమిది, గొంతు నులిమే గురితై వెంటనే ఉంటుంది, ఆటుపోటు ఘటనలివి ఆట విడుపు నటనలివి, ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి, నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా, కంచికెళ్ళిపోయేవే కథలన్నీ, జాలిగా జాబిలమ్మా. దాట్ వాజ్ అ వండర్ఫుల్ సాంగ్, లిరిక్స్ బై సిరివెన్నెల గారు. ఇంతకన్నా మంచి లిరిక్స్ అసలు ఇంకా ఏమి చెప్పలేము. ఇంకా అసలుకి సిరివెన్నెల గారు ఇందులో రాసిన పాటలు ఒక్కొక్కటి చూస్తుంటే మనకి అంతే అద్భుతం అంటే అద్భుతం మా. మీరు అసలు దాన్ని మీనింగ్ చెప్పిన తర్వాత అసలు పాడకుండా ఉండలేకపోయాను, పాడేసి. అసలుకి మామూలుగా వింటేమో మామూలు పాటలే అనిపిస్తుంది, ఒక్కొక్క పదాన్ని చూస్తుంటే. అంటే మనకి ఇందులో విశ్వనాథ్ గారి ఇంకొక గొప్పతనం ఏంటంటేనండి, ఆయన చెప్పకుండానే మన తాలూకు సంస్కృతి సంప్రదాయాల గురించి, అంటే మెయిన్ మన ఇతిహాసాలు పురాణాల గురించి పూర్తిగా ఏం చెప్పరు, ఇది చదవండి ఇలా చెయ్యండి అని ఏం చెప్పరు. కానీ ఆయన పాటల్లో ఏదో ఒక పాటలో ఒకటి పెట్టేస్తారు అన్నమాట. ఇప్పుడు చూడండి, సున్నిపిండిని నలిపి చిన్నారిగా మలిచి, సంతసాన మునిగింది సంతులేని పార్వతి. ఇది మనకి అందరికీ తెలిసిన వినాయక చవితి కథ. కానీ ఈ విషయం మనకి తెలియదు. ఒక పాటలో
అంత బాగా చొప్పించవచ్చు. ఇది ఇంకొకటి వినాయక చవితి పండగ కాదు, ఏమీ కాదు, అమ్మ తత్వాన్ని గురించి చెప్పిన పాట ఇది. మనము మదర్స్ డే రోజు అలాంటప్పుడు కూడా మనము ఇంత అందమైన పాటను వాడుకోవచ్చు మాట. మనకేమి అక్కడ కనిపించదు మళ్ళీ మీకు. అంటే విశ్వనాథ్ గారి యొక్క గొప్పతనం అది ఏంటంటే చెప్పకుండానే బాబు నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పడం ఆయన గొప్పతనం. నువ్వు ఇది చెయ్యి అంటే ఈ ప్రపంచంలో ఎవరు ఏది చేయరండి. చెప్పకుండానే ఇలా చేస్తే బాగుంటుంది అన్నట్టు చెప్పించారు చూడండి. పెద్దరికం చూపే నిప్పు కంటి పెనిమిటి ఏం చేశాడు ఆ శంకరుడు, తన పెద్దరికాన్ని నిలుపుకోవడానికని చిన్నవాడైనటువంటి అంత ముద్దొచ్చే వినాయకుడి యొక్క తలన్ని తీసేస్తాడు. కానీ ప్రాణపతిని ఏమైనా అనగలదా పార్వతి? పాపం ఏం అనలేక అలా ఏడుస్తూ కూర్చుంటుంది. బిడ్డగతి చూసి ఊరుకోలేక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ శంకరుడికే జాలనిపించి మళ్ళీ తర్వాత గజానని గజముఖం పెడతాడు. అదంతా వేరే. కానీ తల్లి యొక్క మనసుని ఇక్కడ చూపించాడు చూడండి. ప్రాణపతిని అంటుందా బిడ్డగతి కంటుందా, ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి, కాలకూటం కన్నా ఘాటైన గగనం ఇది. అంతే. అంటే ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి ఆవిడది. పాపం రెండు కళ్ళు, ఎవరిని ఏమనగలదు? ఒక అబ్బాయిని ఏమనలేదు, భర్తని ఏమనలేదు, కానీ ఏమనలేక ఊరుకోనలేదు. అందుకని ప్రతి స్త్రీలోని ప్రతి ఒక్క స్త్రీకి ఏదో ఒక టైంలో వచ్చే సిచ్యువేషన్ అన్నమాట ఇది. అలాంటి సిచ్యువేషన్ అంతటినీ కూడా మనకి చూపిస్తాడు విశ్వనాథ్ గారు. ఇంకొకటి ఇక్కడ చూడండి, మనకి ఈ సినిమాలో ఇంకొక గ్రేట్నెస్ అంటే నా వరకు నేను చూసినంత వరకు ఏంటంటే ఒక అసూయతో కూడినటువంటి గురువు గారిని చూపించాడు. శిష్యుడి గురించేనే తాపత్రయపడుతూ ఆ శిష్యుడిని తీసుకొని ప్రతి కాంపిటీషన్ కి పరిగెడుతూ శిష్యుడి యొక్క ఉన్నతిని కోరుకునేటటువంటి ఒక గురువుని కూడా, ఒక గురుపత్నిని కూడా చూపించారు చూడండి ఇక్కడ. ఒక గురువుని ఎవరు ఇక్కడ ఈ సంగీతం అమ్మగారు, ఈ గంగాధరం ఎక్కడైతే పక్షితీర్థం మామగారని ఆవిడ దగ్గర సంగీతం నేర్చుకునేవాడు ముందు. వాళ్ళ ఊరిలో ఒక చిన్న సంగీత కుటుంబానికి చెందిన ఆవిడ విద్వాంసురాలు. ఆవిడ తనకు వచ్చిన సంగీతాన్ని, వీడి యొక్క సంగీత తృష్ణని చూసి వాడి అల్లరిని భరిస్తూ వాళ్ళ నాన్న అమ్మ చిన్న చిన్న ఇడ్లీలు చేసుకొని చిన్న హోటల్ నడిపిస్తూ ఉంటే వీడిని తీసుకుని ప్రతి కాంపిటీషన్ కి వెళ్తూ ఉంటుంది. పెద్ద పెద్ద ప్రోగ్రాములకి వీడిని చూపించడానికి తీసుకుని వెళ్తుంది. అలా చూపించడమే అనంత రామశర్మ గారిని చూపిస్తుంది. చూడు ఆయన అంత పెద్ద కర్ణాటక విద్వాంసుడు, ఆయనలాగా నువ్వు కూడా నేర్చుకుంటే ఆయనలాగే నువ్వు కూడా గజారోహణం పొందగలవు అని చూపిస్తుంది. ఇక్కడ ఆవిడ తల్లి కాదు. అక్కడ ఆ కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడు, మీకు ఈ అబ్బాయి ఎవరు, మనవడా అంటే కాదు అంటాడు. పౌత్రుడా కాదు అంటాడు. ప్రపౌత్రుడా అంటే కాదు అంటుంది. అంటే పోనీ ఎవరైతేనేమి అంటారు. అంటే ఎటువంటి రిలేషన్ లేదు ఆవిడికి. మనకి ఈ సినిమాలో చాలా మంది అనేది అంటే నేను విన్నంత వరకు అనేది ఏంటంటే ఒక దుర్మార్గుడైన గురువును మాత్రమే చూపించాడు అంటారు. కానీ నాణానికి అవతల వైపు ఇంత మంచి గురువు గారిని కూడా చూపించాడు. అంటే మంచి గురువుల్లో కూడా చిన్న అహంభావం, ఈయనకి ఉన్న విద్వత్తు కానీ ఈయనకున్నటువంటి గొప్పతనం కానీ ఎవరికీ లేదు. కానీ చిన్న అహంకారము, చిన్న అసూయ వల్ల రామశర్మ గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడో పిచ్చివాడైపోయి రోడ్లు తిరుగుతూ ఉండిపోయారు. ఆవిడ ఎవరైతే పక్షితీర్థం మామగారు అన్నారో ఆవిడ తన యొక్క తనకున్నటువంటి కొద్దిపాటి పాండిత్యం కావచ్చు, ఎక్కువ పాండిత్యం కావచ్చు, ఆ పాండిత్యాన్ని అంతటినీ గంగాధరానికి తనకున్న దాంట్లో పంచి అందరి మనసుల్లోనూ ఆవిడ నిలిచిపోయారు. ఒక్కటి సెకండ్ మ్యామ్, మనం ఒక కాల్ వచ్చింది, కాల్ తీసుకొని మీతో కంటిన్యూ చేద్దాం. హలో. హలో, హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. ఎవరు? తెలుగు. ఎవరండి? చెప్పండి. చెప్పండి. హూస్ దిస్? మీ పేరు? నా పేరు ఝాన్సీ. ఝాన్సీ గారు? అవునండి. బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. అవతల సైడ్ ఎవరండి? మా పేరు విఎల్పి అండి. విఎల్పి? ఓ, ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ఓకే, చెప్పండి. స్వాతి కిరణం మూవీ గురించి మీకు ఏమాత్రం ఎంత తెలుసు? ఏం తెలుసు?
స్వాతికిరణం మూవీ చాలా బాగుంటుందండి. ఏది హైలైట్ మీకు అందులో బాగా నచ్చిన సీన్ కానీ లేకపోతే నచ్చిన మాటలు కానీ ఏవి అందులో? నచ్చిన మాటలు, నచ్చిన సీన్స్ ఇవన్నీ నేను అంత గమనించలేదు. పాటలు మాత్రం బాగున్నాయండి. ఓకే, నైస్ అండి. సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్. యా, మంచి మ్యూజిక్ డైరెక్షన్ అయిన ఇళయరాజా గారు, కేవి మహాదేవన్ గారు అండి. కేవి మహాదేవన్ గారు. యా, ఆయన ఆ కాలంలో మంచి సాంగ్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం అండి. అంటే ఆ కాలంలో అన్ని చాలా మంచి సాంగ్సే వచ్చాయి. మీరు వింటే గనక మీరు విశ్వనాథ్ గారి మ్యూజిక్ ఏదైనా కూడా, విశ్వనాథ్ గారి సినిమా ఏదైనా, కేవి మహాదేవన్ గారు కానివ్వండి, ఇళయరాజా గారు కానివ్వండి, అంటే 90s వరకు వీళ్ళు రాజ్యం వేలారని చెప్పుకోవచ్చు, రాజ నరేంద్ర గారు కానివ్వండి, ఎవరైనా కూడా ఆ కాలంలో చాలా మంచి మ్యూజిక్ వచ్చింది. చాలా మీనింగ్ఫుల్ లిరిక్స్ ఉన్నాయి అండ్ చాలా హృదయానికి అత్తుకుపోయే సంగీతం ఉంది అందులో. క్లాసికల్ మ్యూజిక్ బాగుందండి. క్లాసిక్ యాజ్ వెల్ యాజ్ లైట్ రెండు కూడా చాలా అద్భుతంగా టచ్ చేసి పండించేశారు, రసరమ్యంగా చేశారు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇళయరాజా గారి కొంచెం కంపోజిషన్, ఆయన గారి కంపోజిషన్ కొంచెం ఇక్కడ యూజ్ చేసినట్టుగా అనిపిస్తుందండి. ఇళయరాజా కంపోజిషన్ కేవి మహాదేవన్ గారు యూజ్ చేసుకోవడం ఏంటండి? ఆయన పంథ అయిందే, ఈయన పంథ అయిందే, ఎవరిది వారే. కంపేర్ బోత్ ఆఫ్ దెమ్ బికాస్ ఆయనకు ఆయనే సాటి, ఈయనకి ఈయనే సాటి. ఇళయరాజా గారు బీట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, కేవి మెలోడీ సాంగ్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. యా, అందరూ మెలోడీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, అందరూ బాగా చేశారు. నో వే టు కంపేర్ హియర్ అండ్ దర్. మీరు అతనితో కంపేర్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. తెలుగు సాంగ్స్ ఆ విధంగా ఒకరిని పోల్చిన ఒకరిని అనుకునే విధంగా మనల్ని హట్ చేస్తాయండి. యా వెరీ నైస్ టాకింగ్ టు యూ విఎల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. యా, థ్యాంక్ యూ. ఎస్, సో మనము డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. సో ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైమ్, మ్యామ్. యాక్చువల్లీ వీ హ్యావ్ ఓన్లీ 1 hour time to discuss about this great movie. Actually we don't అంటే రెస్ట్రిక్ట్ చేసుకోవడం అన్నమాట, టైం ని రెస్ట్రిక్ట్ చేసుకోవడం. డెఫినెట్ గా అంతే. యా, సో లాస్ట్ కి మాత్రం ఇప్పుడు అబ్బాయి బాగుపడము, ఆ తర్వాత మంచిగా మ్యూజిక్ చేయడము, అబ్బాయి బాగుపడలేదండి, అబ్బాయి చనిపోయాడు కానీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మూవీ ఆ అబ్బాయి మంచి పేరు వస్తుంది, అందరూ వచ్చి ఈయన మ్యూజిక్ చేయమని అడుగుతారు కదా. అందరూ కాదు, గణపతి సచ్చిదానంద శాస్త్రి గారు అంతకు ముందే ఈయనకి కొన్ని పాటలు ఇచ్చి మ్యూజిక్ చేయమంటాడు. కానీ తర్వాత అంటాడు, మీ శిష్యుడే కదయ్యా, ఇంకా బాగా పాడుతున్నాడు కనుక చేయించు అని చెప్తాడు. చేయించు అన్నప్పుడు సరే మ్యూజిక్ చేయిద్దాము అని అనుకుంటాడు. ప్రణతి 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 అనే పాట కానీ ఇవన్నీ చేయించాక తనకి ట్యూన్స్ రావు. ఈ అబ్బాయి ఉండేసరికి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బలపడుతుంది ఆయనకి. అంటే ఎవరికైనానండి, ఎప్పుడైతే అసూయ కానీ, ఈర్ష్య కానీ, గర్వం కానీ ఏర్పడుతుందో, ఇంకొకరిని చీమని చూసినా సరే మనకి ఒక కాంపిటీషన్ వచ్చినప్పుడు, అంటే మనలోని స్పర్ధ ఏర్పడినప్పుడు చీమని చూసినా సరే భయపడతామండి. ఎప్పుడు నీలో అహంకారం ఏర్పడినప్పుడు, ఒక మనిషిలో అహంకారం కానీ, నేనే గొప్ప అనే లక్షణం ఏర్పడితే చీమని చూసినా భయపడతాడు మాట వాడు. అందుకే చూడండి, పెద్ద పెద్ద విద్వాంసులు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వాటికి, చిన్న విషయాలకి భయపడతారు అని చూపించాడు ఈయన. లేకపోతే ఆయన శాస్త్రపరంగా అనంతరామ శర్మ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి వాడు, అంటే మేరు పర్వతం లాంటి వాడు. కానీ చిన్న పిపీలకం లాంటి వాడు ఈ అబ్బాయి గంగాధరం. ఆ అబ్బాయికి ఉన్న నాలెడ్జ్ డెఫినెట్ గా చాలా తక్కువ, కానీ తనలో ఉన్న అహంకారము, తనలో ఉన్న కాంప్లెక్స్ వల్ల ఆ అబ్బాయి చేసే ట్యూన్ కంటే ఇంకా చాలా బాగా చేయగలడు, కానీ భయపడతాడు. అలా భయపడడం వల్ల ఏర్పడినటువంటిదే ఈ సినిమా. అలాంటి భయం ఉండకూడదు, ఇంకొకరి యొక్క ఉన్నతిని మనం కాంక్షించాలి అని చెప్పేదే ఈ సినిమా అండి. నాకు తెలిసినంత వరకు ఇందులో పాటలండి డెఫినెట్ గా ప్రతి వాళ్ళు, సీనారాయణ గారు రాశారు, సి.నారాయణ రెడ్డి గారు డాక్టర్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఆయన రాశారు. సంగీత సాహిత్య సమలంకృతే మరియు శృతి నీవు గతి నీవు, ఈ పాటలన్నీ ఆయన రాశారు. ఇంకా సిరివెన్నెల గారు రాసినవి ఆనత నీరాహర, అంటే శంకరుని ఎంత బాగా కోరుకోవచ్చో అది రాశారండి. వెన్నెలకంటి గారు కొండా కోనల్లో లోయల్లో అని, అంటే ఇంత క్లాసికల్ సాంగ్స్ పెట్టిన తర్వాత శివాని, భవాని, ప్రణతి ప్రణతి ప్రణతి, ఈ ఆనతి నీరా, ఇన్ని పాటలు పెట్టి కూడా
మధ్యలో ఇవి రెండు ఈ కొండా కోనల్లో లోయల్లో అని ఒక పాట పెట్టారండి. ఫోక్, కంప్లీట్ ఫోక్ సాంగ్ అన్నమాట. చిన్న పిల్లాడు ఎంత హాయిగా ఆడుకుంటాడు, హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎలా పాడతాడు అన్న విషయాన్ని చూపించారండి. అంటే చిన్న పిల్లల యొక్క మనస్తత్వాన్ని కూడా మనకి చూపిస్తూ ప్రతి వాళ్ళు డెఫినెట్ గా దేవుళ్ళతో సమానం అని చూపించినటువంటి సినిమా అండి ఇది. డెఫినెట్ గా. సుజాత గారు, యాక్చువల్ గా మనకి ఈ పాయింట్ పైనే అంటే బాబు దగ్గర మ్యూజిక్ చేయించమని అడగడంతో ఆయన కొంచెం శివాని భవాని అనే సాంగ్ బాబు పాడి వినిపించడము ఆయనకు నచ్చలేదు, బాగాలేదు అనడము, ఆ తర్వాత వేరే పర్ఫార్మెన్స్ లో ఆయన అక్కడే పాడడము, బాబు అక్కడే గంగాధరం నిల్చొని ఒకలాగా చూడడము, ఆయనకు చిన్నదనం, ఇవన్నీ కె విశ్వనాథ్ గారితో కూడా ఒక మాట మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ విందామండి. యా, ఒక్కసారి. చూపులతో చెప్తారండి విశ్వనాథ్ గారు. అంతే అండి, అంతే. క్యారెక్టర్ ని చూపులతో చెప్పించేస్తారండి. అది గ్రేట్. యా, ఒక్కసారి మనం అది వినేద్దాం. స్వాతికిరణం దేవుంది ఒక ప్రాడజీకి, యంగ్ ప్రాడజీకి, ఒక మహా విద్వాంసుడికి మధ్యన నడిచేటువంటి కథ. చిన్న పెద్ద ఈగోనే అది. ఎందుకంటే అతను మంచి కల్చర్డ్ మనిషి, అతను యాక్చువల్గా పెద్ద ఆయన. అయితే ఎంత కల్చర్ ఉన్నా కూడా మనసు బాగుంది అని చెప్తున్నా కూడా అహం అడ్డం వచ్చేసి, ఈ అహం ద్వారా అహం ఉంది కాబట్టి మనిషికి నేను ఒప్పుకోనయ్యా లోపల వాడికి ఇష్టమే, బాగుంది, చాలా బాగా పాడుతున్నాడనే తెలుసు. సో అలాంటి పాత్ర ఎలా వాడు రియలైజ్ అయ్యాడు, ఎలా చేశాడు, చాలా అది కూడా కష్టమైన కథలండి ఇవన్నీ చాలా. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ మీద ఆధారపడ్డ కథలు ఇవి. మామూలుగా ఏదో అక్కడ ట్రెజర్ ఉంది తీసుకోవడానికి బ్యాంక్ రాబరీ చేశారు, అక్కడే పోలీసులు పట్టుబడ్డారు, పోలీసులు పట్టుబడితే పోలీసు కమిషనర్ కూతురే ప్రేమిస్తుంది, ఈ కథలు కాదు కదా ఇవి. దే ఆర్ ఆల్ మెంటల్గా కాన్ఫ్లిక్ట్, ఒక హ్యూమన్ రిలేషన్షిప్ మధ్యలో ఉండేటువంటి ఆ స్ట్రింగ్స్, ఆ స్ట్రెయిన్ అవ్వటం, అది అవన్నీ. అబ్బాయి బాధపడుతూ ఉంటాడు, నేను చేసినవన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు నచ్చట్లేదు, నిజంగా నచ్చవేమో అని కొన్నిసార్లు. తర్వాత ఆ అబ్బాయి పాడిందే శివాని భవాని అనే పాటని చెప్పుకుని అక్కడ పాడడం, ఆ తర్వాత అబ్బాయి ఎక్కడే కనబడ్డము, ఆ మొహంలో అసలు నేను బాగాలేదని చెప్పాను, ఆ పాట ఇక్కడ పాడాను, నేను ఏదో తప్పు చేశాను అన్న ఫీలింగ్. మమ్మూటి చాలా బాగా యాక్ట్ చేస్తాడు, చాలా గొప్పగా అద్భుతంగా వచ్చింది సార్. అది సీన్స్ అన్ని బాగా వచ్చాయి. ఆ అబ్బాయి మరి ఆత్మహత్య చేసుకునేంతగా అంటే గురువుని తన స్థానాన్ని తనకే ఉంచాలి. గురువు ఏమంటున్నాడు? గురువు కోపంలో ఏమన్నాడు? లేకపోతే నాతో ఒక సెంటెన్స్ ఉంటుంది అంట, వాడి కీర్తి నేను భరించలేకుండా ఉన్నాను, వాడిని చంపి హంతకుడుగా అన్నా బతుకుతా కానీ వాడు మరి భరించలేను అన్నాడు. అది వాడి పాయింట్ ఆఫ్ వ్యూ. చిన్న కుర్రాడు కదా, అది హీ టేక్స్ ది ఫేస్ వాల్యూ ఓన్లీ. ఈవిడేం కోరుకుంటుంది? దేవుడి దగ్గర కూర్చుని, స్వామి నా మాంగళ్యం కాపాడు, నా భర్తను కాపాడు, వాళ్ళ హాస్పిటల్లో పడి ఉన్నాడు అంటుంది ఈవిడ. సో ఈ రెండింటికి మధ్యన వాట్ ఈస్ ది కామనెస్ట్ సొల్యూషన్? ఎలిమినేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. వాడు లేకపోతే కథ లేదు, వీడికి ఇబ్బంది లేదు, వీడు లేకపోతే వాడు బతుకుతాడు, వాడు బతితే ఆ మాంగళ్యం బతుకుతుంది. దట్స్ ఆల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. వాడు అలాగే సాల్వ్ చేసుకున్నాడు. వాడు నేను లేకపోతే బెస్ట్, నేను ఎగ్జిట్ అయిపోతే బెస్ట్, ఇంకేముంది ఇక్కడ? నేను కాంపిటీషన్ కాదు, ఇంకా ఆయన అనుకున్న కాంపిటీషన్ కాదు కాబట్టి వాడు కోలుకుంటాడు, వీడు పోయాడు అనేటప్పుడు. అట్టగా అన్నాడు కదా, అంత కోపంలో ఆ మాటే అన్నాడుగా. ఏమాత్రం లోపల లేకపోతే మాత్రం అందుకంటాడు ఆ మాట. వాడిని చంపి అంతకుడుగా అయినా బతకగలను కానీ వాడి కీర్తి చూస్తూనే బతకలేను అన్నాడు. సో ఎవ్రీబడి ఈజ్ రైట్, ఎవ్రీబడి దేర్ యాంగర్ దే ఆర్ రైట్. వాళ్ళందరూ ఒక్కళ్ళు కాదండి బాబు, ఎవరు తలుచుకుంటే వాళ్ళే. ఇప్పుడు ఒక ఏదో మనం శృతిరాయలు తలుచుకుంటే సుమలతని, ఇదేంటి స్వయంకృష్ణ తలుచుకుంటే విజయశాంతి అని, అట్లా అని అట్లా అని అట్లా అని అట్లా అని అట్లా. ఆ స్త్రీ పాత్రలన్నీ కూడా చాలా గొప్పగా. ఎస్, అది విశ్వనాథ్ గారు చెప్పిందండి. మేడం అది విశ్వనాథ్ గారు. మీరు నన్ను మేడం అంటారేంటి మా? మీరు మరి అది విశ్వనాథ్ గారు చెప్పారు అది. అవునండి. సో మీరు చెప్పారు చూసారా, మీ కుంకుమకి ఎప్పుడు పొద్దు మూకదమ్మ అంటే, మీ కుంకుమ అసలు నేను తీను, మీ వారు అలాగే అంతే ఏమంటారు, అంతే రిచ్గా బతుకుతారు, అంటే అంత
ఇంతకు ముందు ఎలాగైతే ఉన్నారో, బిఫోర్ గంగాధరం ఎలాగైతే ఉన్నారో ఆఫ్టర్ గంగాధరం కూడా అలాగే ఉంటారు అని చెప్పడానికి ఒక చిన్న లైన్ అది. అండ్ ఆల్మోస్ట్ అలా అని కాదు, నీ యొక్క డెఫినెట్ గా నీ యొక్క భర్త, ఎందుకంటే ఒక గురుపత్ని ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టరు గంగాధరాన్ని నిజంగా కూడా తన సొంత కొడుకుగా భావించింది. అందుకని అమ్మా ఎవరైనా ఈ ప్రపంచంలో మనము తల్లికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. తల్లి కోరికను తీర్చడమే పిల్లల యొక్క కనీస కర్తవ్యం అన్నమాట. అందుకని గంగాధరం కూడా తనకి దేవుడిచ్చిన తల్లిలాగా ఆ గురుపత్నిని భావించాడు. అందుకని ఏం చెప్పాడంటే, నువ్వు అత్యంత ఇష్టపడేటటువంటి నీ భర్త యొక్క ప్రాణానికి ఎటువంటి లోపం ఉండదు. ఎందుకంటే నేను ఉండడం వల్ల ఆయన మానసిక సంక్షోభానికి లోనవుతున్నాడు కనుక నా యొక్క ఉనికి ఆయనకి కనిపించకుండా చేస్తాను అని చెప్తాడు. కానీ నా వరకు నాకైతే గంగాధరంలో చిన్న అంటే ఆకతాయితనంతో కూడా చిన్న బేలతనం కూడా ఉంది ఆ క్యారెక్టర్ లో. అలా పెట్టడం వల్ల కొంతమందికి ఒక చిన్న ప్రాబ్లం ఏమైనా ఏర్పడుతుందేమో అని ఒక చిన్న అనుమానం అయితే నా వరకు నాకు ఉండిందండి. ఎందుకంటే 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. అది మంత్రపుష్పాన్ని గంగాధరంగా అనంతరామ శర్మ వచ్చి తనకి నచ్చిన బాణీలో గుడిలో పాడతాడండి. అది పాడిన తర్వాత, ఆ పాట విన్న తర్వాత ఈ గంగాధరానికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఎవరైతే పక్షితీర్థం మామగారు వీడిని గంగాధరాన్ని తీసుకుని వెళ్ళి అనంతరామ శర్మ గారి దగ్గర ఒక పాట పాడు అని చెప్తే ఆయనని వెక్కిరిస్తూ ఇంకొక బాణీలో అంటే జానపద శైలిలో ఈ మంత్రపుష్పాన్ని పాడతాడు. పాడేసరికి తండ్రి, తల్లి, పక్షితీర్థం అమ్మగారు అందరూ వాడిని తిడతారు. అనంతరామ శర్మ గారు ఈ ఆకతాయికి నేను నేర్పించను అని చెప్పేస్తాడు. దాంతో అందరూ తిట్టేసరికి మనసు చిన్నబుచ్చుకొని అప్పుడు కూడా ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. అంటే ఆ క్యారెక్టర్ పసి క్యారెక్టర్ కనుక దానికి అంత ఆత్మన్యూన్యత భావం ఉండడం కొంతవరకు, అంటే చాలా తక్కువ మందిలో ఉండేటటువంటి, ఇప్పుడు మనం చూస్తున్న చాలా మంది చనిపోయే అంటే ఆత్మహత్య డెఫినెట్ గా ఒక పరిష్కారం కాదు. కానీ అలాంటి చిన్న మనసుతో ఉన్నటువంటి వాడు, ఎందుకంటే సరిగా విచక్షణ జ్ఞానం లేకపోవడం వల్ల, చదువుతో వివేకంతో కూడిన చదువుకోకపోవడం వల్ల గంగాధరానికి ఏర్పడినటువంటి క్యారెక్టర్ అని ప్రూవ్ చేస్తాడు ఆయన. అంతే తప్ప అది కరెక్ట్ అని చెప్పడండి. అంతే కరెక్టే. ఎనీవేజ్ మనం స్టార్ట్ చేసిన పాటలోనే ఎండింగ్ కూడా ఉంది. ఆటుపోటు ఘటనలివి, ఆట విడుపు నటనలివి, ఆదిశక్తివి నీవు అంటవి నిన్నేవి అని చెప్పేసి. ఆటుపోటు ఘటనలు, ఈ తప్పు అంతా కూడా నీది కాదమ్మా, ఇందులో ఉండేటటువంటి ఏ తప్పైనా సరే ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా నావే అని చెప్తాడు. ఇవన్నీ నిన్ను అంటవు, నీ గణపతిని బుజ్జగించి చెప్తున్నాను, ఆదిశక్తి కనుక ఇవేవి నీకు అంటవు, నీకు అత సుఖాంతం అవుతుంది అని ఓదారుస్తాడు మాట. ఇందులో పాటలండి ఒక్కొక్కటి మీకు శివాని భవాని, ప్రణతి ప్రణతి ప్రణతి, సంగీత సాహిత్య సమలంకృతే, మీకు ఎటువంటి కచేరీ అంటే సినిమా పాటల కచేరీ మొదలు స్టార్ట్ చేసినా సరే శృతి నీవు గతి నీవుతో గాని సంగీత సాహిత్య సమలంకృతతో గాని స్టార్ట్ చేస్తారన్నమాట. ఎలా అంటే ఈ సినిమా వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ఆచారం. అంటే ఎలా అయితే కర్ణాటక సంగీత కచేరీకి ముందు వాతాపు గణపతి ఇలాంటివి మొదలెడతారో ఆ విధంగా సంగీత సాహిత్యతో గాని శృతి నీవు గతి నీవుతో గాని మొదలెడతారన్నమాట సినిమా పాటల కచేరీని. ఎనీవేస్ మ్యామ్, యాక్చువల్గా మీతో ఇంకా మాట్లాడించాలని ఉంది, బట్ వీఆర్ ఆల్రెడీ టైం అయిపోయింది మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. ఇంత మంచి సినిమా గురించి నాకు మాట్లాడే అవకాశము, నా యొక్క భావాలను మీతో షేర్ చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా 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 కృతజ్ఞురాలు. ఈ సినిమాను మన అందరికీ అందించిన విశ్వనాథ్ గారికి అనేక విధాలైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
సో దట్ వాజ్ సుజాత గారు. యాక్చువల్గా దగ్గర చాలా మెటీరియల్ ఉంది, ఐ హావ్ సీన్ హర్, చాలా మెటీరియల్ ఉంది. యాక్చువల్గా తను ఫస్ట్ చెప్పిన దానికి షీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్, సో దట్స్ వై కొంచెం అటు ఇటు అయింది. కానీ దాని తర్వాత ఇంకా చాలా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆవిడ చెప్పినట్టుగా శృతి నీవు గతి నీవులో సెకండ్ స్టాంజ్ ఒకటి ఉంటుంది. శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే, అలా అన్నమాచార్య కలవారి అలరించు కీర్తనలు నీ కీర్తులే, త్యాగయ్య ఘనసీమ రావిల్లిన అనంతరాగాలు నీ మూర్తులే, శ్రీకరుణ నెలకొన్న ప్రతిరజల జననీ భవతారక మంత్రాక్షరం, శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి. ఇలాంటి పాటలు ఇప్పుడు ఎక్కడున్నాయండి? అండ్ ఈవెన్ ప్రణతి ప్రణతి రెండు రకాలుగా అదే పాటలో అదే లిరిక్స్ని రెండు రకాలుగా కంప్లీట్ చేస్తారు. వన్ ఈజ్ ప్రణతి 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 ప్రణవనాద జగతికి, అలా ఒకటైతే ప్రణతి 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 ప్రణవనాద జగతికి. ఆసమ్ అంటే ఆసమ్. యాక్చువల్గా టైం సరిపోలేదు, బట్ వి డిస్కస్ ఇట్ లేటర్. ఓకే, ఈ ఆర్ ఇన్ ద